అప్పట్లో జూబ్లీ హిల్స్ నడుమంత్రపు ఓట్ల ముంగట అప్పటికప్పుడు గవర్నర్ కోటా కింద కోదండరాం సార్ను హజరుద్దీన్ సార్ను ఎమ్మెల్సీగా చేసిర్రు. ఇద్దట్లే ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చిర్రు. అటెంక పట్టుకపోయి సంతకాల కోసం ఫైల్ గవర్నర్ ముంగట పెడితే ఆయన సంతకం పెట్టింది లేదు, వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసింది లేదు. ఇంకో 3 వద్దులైతే వాళ్ళకున్న 6 నెలల గడువు ఒడుస్తుంది కూడా. ఇసొంటి వాళ్ళ గవర్నర్ సార్ సంతకంతోని ఇవాళ ప్రమాణం చేసిరుగా ఇద్దరు లీడర్లు. రైట్. అజారుద్దీన్ సార్ మంత్రి పదవికి అందులేదు పోండ్రిగా. ఓట్లలో పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు. జూబ్లీహిల్స్ ఓట్ల ముంగట తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మంత్రిని చేసిరు, ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసిరు. లెక్కకైతే అప్పుడే సార్ ఫైల్ పట్టుకపోయి గవర్నర్ సార్ ముంగట పెడితే అప్పుడు ఆమోదం తెలపలేదు. ఇంకో 3 వద్దులలో పక్క యాదవ్ పదవిలోకి ఎక్కాలే, లేకుంటే మంత్రి పదవే ఊస్తే ఏడుతుండే. అసవంటి వల్ల గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సార్ సంతకం పెట్టేటాళ్లకు ఇక ఈ భయం పోయింది అన్నట్టు. ఇప్పుడు అట్లా ఇంతకు మునుపు మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినట్టే ఇవాళ ఎమ్మెల్సీ పదవికి ప్రమాణ స్వీకారం చేసిండు అజారుద్దీన్ సారు. ఈయన ఒక్కడే కాదు, ప్రొఫెసర్ కోదండరాం సార్ సుతా ప్రమాణ స్వీకారం చేసిండు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పదవికి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సారే ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేయించింది. పదవి అనేది మనం చేస్తున్నటువంటి సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి అది ఒక తోడ్పడగల సాధనమని మాత్రమే నమ్ముతూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రజల కోసం నిలబడతామని, ఇంతకాలం ఎంత నిబద్ధతతో పనిచేసినామో అంతే నిబద్ధతతో పనిచేస్తామని, తప్పనిసరిగా ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. गवर्नर कोटा में एमएलसी बना में आज ओथ लिया और मैं यहाँ पे पहले तो हमारे बहुत चहीते सीएम रेवंत रेड्डी साहब का मैं बहुत शुक्रिया अदा करता हूँ. ఈ ప్రమాణ స్వీకారం కార్యానికి పెద్ద చుట్టం లెక్కన సీఎం రేవంత్ రెడ్డి సార్ సుతా వచ్చిండు. అయితే అజారుద్దీన్ సార్ తోపు క్రికెటరు, ఇండియా టీం కు పెబ్బగా మస్తు కప్పులు తెచ్చిండు కూడా. అటంక కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యి ఓపాలి జూబ్లీ హిల్స్ కెంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. మళ్ళా అదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల యాళ్ళ మంత్రి అయిండు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిండు అన్నట్టు. ఇక ఉన్నది కోదండరాం సారు, ఆయన గురించి అందరికి అనుకున్నదేనాయ, నేను చెప్పేది ఏముంటది. తెలంగాణ ఉద్యమాలకెంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంబడి తిరుక్కుంటా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేటందుకు మస్తు కష్టపడ్డాడు సార్ సుతా. ఆయన పడ్డ కష్టానికి ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చింది అన్నట్టు. మొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, ఇవాళ గవర్నర్ కోట ఎమ్మెల్సీలు. ఇక మంత్రివర్గంలో ఖాళీగున్న 2 శాఖల్ని ఎప్పుడు నింపుతారో మంత్రివర్గంలోకి వచ్చేటి అదృష్టం ఎవరికి దొరుకుద్దో చూడాలి మరి.